హాయ్ అండి అందరికీ. ఆనందాలకు, సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్‌కు స్వాగతం, హాయ్ సుస్వాగతం. అండి. మొక్కల్ని పెంచడం అంటే అంత సులభం అండి. వాటి సంరక్షణ, వాటిని రక్షించుకోవడం అంటే ఎంత కష్టమండి అసలు. మాయ గారు మన గార్డెన్ చూపిద్దామా? అలాగే సరే చూపిస్తుంటా. అందంగా ఉన్నాయో చూసారా అసలు. ఇందులో వైట్ ఉంది, ఇదిగోండి. బ్రౌన్ ఉంది, రణ ఆకు అంటారు దాన్ని. నిత్యమల్లి చెట్టు. మల్లి అంటారు. ఓకే. ఇది మళ్ళీ చెట్టు వస్తుంది. ఇది రాలేదు, ఆ, వేసవికాలంలో వస్తుంది. ఇది ఓకే. సెకండ్ ఇలా ఇది కదండి నిత్యమల్లి చెట్టు అంట. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో చూసారా, అసలు ఎంత అందంగా ఉన్నాయో కదా పువ్వులు. అబ్బబ్బా అసలు సూపర్ అసలు. మరం చెట్టు అంటారు. మంచి ఇదేమో మరువం మరం, అంట. మరం. ఇది ఒక మంచి లిల్లీ చెట్లు ఆడిది. మంచి పువ్వులు వస్తుంటుంది దీనికి. ఆ, మంచి అందంగా కనబడుతుంది. ఈ శీతాకాలం సీజన్లో అది పువ్వులు పోస్తుంది అనమాట. ఓకే. ఇది ఇప్పటికి మొక్క వేసి దగ్గర 30 సంవత్సరాలు అయింది. అలాగ దాని ప్రాణం అలా బతికించుకొస్తున్నాం. అవును. ఆ తర్వాత ఇది ఒక కోట ఉండేది. ఇది చాలా శ్రేష్టమైంది. ఇది ఇదేంటి క్రాటన్. ఒకటి పేరు తెలియదు మరి. అవును అవును. ఈ చెట్టు తెలుపుగా ఉంటుంది. నాగసర్పం చెట్టు అంట. ఆహా, ఓకే. నాగపులా ఉంటుంది కాబట్టి దీన్ని నాగపులా పెట్టారు పేరు. ఓకే. ఆహాహా. చూసారా నాగసర్పంలా ఉంది ఆకు, అందుకని నాగసర్పం చెట్టు. దీని పువ్వు కూడా వస్తుంది. ఇదిగోండి ఇది ఈ చెట్టు. దీని పువ్వు చూపించారా? అదిగోండి నాగసర్పం పువ్వు చెట్టు. అదే చెట్టు పువ్వులు అనమాట ఇవి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, తెల్లగా భలే పట్టుతో తక్కువ టుప్పు అంటే భలే వచ్చాయి చూసారా, గుత్తుల్లా పూసాయి, ఎంత చక్కగా ఉన్నాయో. ఇది కూడా గన్నేరు చెట్టు సంబంధించింది. మధ్యలో ఎల్లో వచ్చిందే, ఈ ఫ్లవర్ భలే ఉంది, ఎల్లో వైట్. అతను ఈ చెట్టు తాలూకా బలహీనత చెట్టు. ఓహో, అవునా, చాలా డెలికేట్ అన్నమాట. ఓకే. మామూలు కోత చెట్టు కానీ క్రాటన్ కష్టం మనకి. చాలా అందంగా ఉంటాయి. ఇది కూడా ఒక దగ్గర 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు. ఇదండి ఇది ఇలాగా దాని పువ్వులు ఇది ఆకు ముదిరిన తర్వాత ఈ రంగు వస్తుంది. ఆహా, అంటే ఇది ఒకటే. ఇది ఇగోండి ఒకసారి చూడండి, ఇది ఇంకా ఇది ఒకటే. ఇది ఒకటే చెట్టు. చూసారు కదా, కనిపిస్తుంది కదండి, అది ఒకటే చెట్టు రెండు. ఓకే, ఈ రంగులో వస్తుంది. బంతి పువ్వులు చూపిద్దాం. బంతి పువ్వులు చూసారా ఎంత అందంగా పూసాయో. బంతి పువ్వుల చెట్లు ఇవన్నీ వరసనే వేసారనమాట. చూసారా ఎన్ని పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ బంతి పువ్వులు, అన్నీ బంతి పువ్వులే, ఇవి వరసనే. ఇది కూడా బంతి పువ్వులే. మన ఆరోగ్యానికి చాలా మంచిదైన వేప చెట్టు కూడా వేసుకున్నాం. వేప చెట్టు పెద్దదవకుండా చూసుకుంటున్నాం అన్నమాట. సరఫరా దొరకడం కష్టం ఈ ఊరిలో అంతా. చెట్లు నాశనం చేసి పారేస్తున్నా కానీ చాలా బాధకరం. అవును. ఇది ఒక రకమైన నంబర్ చెట్టు. ఇటు చూడండి, ఇప్పుడు చెప్పండి. ఇది ఒక రకమైన మల్లారు. అగో చూసారు కదా, పువ్వు చాలా అందంగా ఉంది. భలే వచ్చాయి పువ్వులు. కృష్ణ తామర, అగోండి అవన్నీ కృష్ణ తామరలే. మొత్తం ఆ రెడ్గా కనిపిస్తున్న పువ్వులన్నీ కృష్ణ తామరలు. ఈ చెట్టు కూడా చాలా బాగుంటదండి. ఇది 3 రకాలు ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి గుత్తుగా పువ్వులు. ఎంత ఇదండి మేము మొక్క అనమాట. ఇది దాని పువ్వులు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి, చూపిస్తాను అండి. ఇదిగోండి ముద్దగా చూసారా, అవి ఎర్ర గులాబీ మొక్క. తర్వాత చాలా శ్రేష్టమైంది. అవును, చాలా పువ్వు. కానీ మేమేమి వేయడం లేదు, గెత్తం వేయలేదు. దాటి మట్టుకు గెత్తం వేయకుండా బాగా వచ్చాయి. గెత్తం వేయలేదు, బాగా వచ్చాయి పువ్వులు.
బొప్పాస్ చెట్టు. అవును అవును చాలా బాగుంది. ఆ తర్వాత ఇది నిత్యమల్లి చెట్టు. నిత్యమల్లి చెట్టు. ఇది ఇంకా రాలేదు. విరజాది సారీ. ఇద్దరు చెప్పుకుంటున్నారు. చెప్పండి ఇద్దరును. విరజాజి చెట్టు. ఓకే. ఈ సీజన్లో మంచి పూలు వస్తుంది, ఆ, మంచి వాసన. ఆ. అది రోజ్ కలర్ పువ్వు. ఇది ఇది గన్నేరు మొక్క. గన్నేరులో చాలా రకాలు ఉన్నాయి. ఆ, దీనిది ఇది కూడా విషం మొక్కే. దీని పాలు కూడా కంట్లో పడినా చాలా ప్రమాదం. ఆహా. ఇది దేవకాంచనం. దేవకాంతలో అంటారు. నంది వరదన. తీసాను. అదిగోండి, అది ఏం చెట్టో మాకు తెలియలేదు ఇందాక. ఇది నూరు వరహాలు అంటండి. ఇది చూసారా గుత్తుగా, చూసారా గుత్తుగా ఎంత చక్కగా రెడ్గా ఉన్నాయో. ఇంకా బాగా గుత్తుగా పూస్తాయి. గుత్తు తీసి మనం అష్టోత్తరం చేస్తే సరిపోతాయి ఆ పువ్వులు. ఓ, ఒక గుత్తుతోని అష్టోత్తరం చేసుకోవచ్చు అంట. చూడండి, ఇది 100 వరహాలు అంటారు. ఒక గుత్తు తీసుకొని మనం అష్టోత్తరం చేస్తే సరిగ్గా సరిపోతాయి. అబ్బా అవునా? ఆహాహా. ఇంకా పెద్ద పూస్తాయి. అంటే మొత్తం 108 ఉంటాయి అన్నమాట. 108 కంటే ఎక్కువే ఉంటాయి. ఇంకా పెద్ద గుత్తు వస్తాయి. ఆహా. కట్ చేసడం వల్ల ఇలా ఉన్నాయి. ఓకే, ఇగోండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఓకే, సూపర్. చెట్టు. ఆహా. సీజన్ అయిపోయింది. ఆహాహా. డిసెంబర్లో ఎక్కువ చాలా బాగా పూస్తాయి. ఈ పువ్వు చెట్టు కూడా రాలిపోతుంది. ఇదిగోండి పైన కనిపిస్తుంది కదా, అది ఆకులు, పున్నాగ చెట్టు ఆకులు అన్నమాట. మంచి ఔషధ మొక్క ఇది. ఇది బ్రహ్మ కమలంకి సంబంధించిన జాతిది. ఇది మంచి వాపులకి, తులసి శరీరానికి వచ్చిన గాయాలకి ఇది వేడి చేసి పెడతారు. ఈ ఆకు అని చెప్తుంటారు. బ్రహ్మకమలం ఇంకా దీని పూత రావడం వస్తుంది. ఆకులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి బ్రహ్మకమలం ఆకులు. ఇది ఆకుకే పువ్వు వస్తుంది. అవును, అదే. ఓకే, అయిందా? రెండోది ఇదేమంటారు అంటే పెద్ద నంది వర్ధన అంటారు. మరి నందివర్ధనం, ఇది నందివర్ధనం ఆకులు. మరి రైతులు దీన్ని వయ్యారి భామ అంటారు. వయ్యారి భామ. ఆహా. దీనివల్ల ఇతర ఎన్ని మంచి మొక్కలను కూడా చంపేస్తుంది ఇది. ఓకే, అందుకే ఈ మొక్కను ఉంచకూడదు. ఇదా? ఈ మొక్క ఈ కొలుపు మొక్క తీసేయాలి. ఇలాంటి మొక్కలు ఉంచకూడదా? ఈ కొలుపు మొక్క తీయలేకపోయాను. దీన్ని ఇతర మొక్కలకి చాలా ప్రాణహాని కలిగిస్తుంది. కొన్ని మొక్కలకి అయితే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వాటి యొక్క ఔషధ గుణాలను గురించి కూడా మా మావయ్య గారు ఎంత బాగా చెప్పారో చూశారు కదండి. కొన్ని మొక్కల పేర్లు కూడా నాకైతే అసలు తెలియదండి. ఎంత బాగున్నాయో అసలు పువ్వులు, మొక్కలు వాటన్నింటినీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. మనకి ఇక్కడ సిటీలో దొరకని ఆనందం అండి. మా మావయ్య గారు గార్డెన్ మొత్తం అంతా చూపించారండి.